తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ బేడిగడ్డ సందర్శనకు బీఆర్ఎస్ రాలేదు, బీజేపీ రాలేదు అంటే ఈ రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహనకు నిదర్శనం అంటూ కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు పొలిటికల్గా ఈ విమర్శలు చేయొచ్చు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న అంశాన్ని ప్రధానంగా ప్రచారం చేసి కాంగ్రెస్ లాభపడింది. అందువల్ల ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న నరేటివ్ను కాంగ్రెస్ ఖచ్చితంగా ప్రచారం చేస్తుంది. కానీ ఇది నిజం కాబోతుందా అనే చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి. ఎందుకంటే మేడిగడ్డ పైన సిబిఐ విచారణ అడుగుతున్న భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చినటువంటి ప్రోగ్రాంలో మేడిగడ్డ సందర్శనకు వెళ్లాల్సిన అవసరం లేదు అన్న నిర్ణయం తీసుకుంది. సో మేము కిషన్ రెడ్డి స్టేట్మెంట్ చూస్తే ఇదివరకే వెళ్ళొచ్చాం కనుక వెళ్ళాల్సిన అవసరం లేదన్నారు. కిషన్ రెడ్డి వెళ్తే వెళ్ళి ఉండొచ్చు, కానీ ఎమ్మెల్యేలు వెళ్ళలేదు కదా. ఎమ్మెల్యేలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మేడిగడ్డ సందర్శనకు వెళ్ళి అక్కడ తమ వైఖరి చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ప్రభుత్వము వేరు, కాంగ్రెస్ పార్టీ వేరు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమం కనుక వెళ్ళి అక్కడ మేడిగడ్డ పైన తన వైఖరి చెప్పచ్చు. మేడిగడ్డలో కేసీఆర్ ప్రభుత్వం తప్పు చేసిందని చెప్తూనే ఆ తప్పును పరిశీలించడానికి ప్రభుత్వం ఒక సందర్శన కార్యక్రమం పెడితే దానికి బీజేపీ దూరంగా ఉంది. ఇది అనుమానాలకు ఆస్కారాన్ని ఇస్తుంది, ఆరోపణలకైతే అవకాశం ఇచ్చింది. ఇప్పుడు తాజాగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నది అంటే బీఆర్ఎస్ బీజేపీ లోక్సభ ఎన్నికలకు కలిసి పోటీ చేస్తుందా అని. ఎందుకంటే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి విజయాలు సాధించింది. ఎన్డీటీవీ వారు ఇటీవల ఎన్డీటీవీ సి ఓటర్ నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో కూడా కాంగ్రెస్కు 10 స్థానాలు, బీఆర్ఎస్కు 3, బీజేపీకి 3, ఎంఐఎంకి 1 వస్తుందని చెప్పారు. బీజేపీకి ఉన్న 4 సీట్లలో 1 పోతుంది. బీఆర్ఎస్కి అయితే 9 స్థానాలు ఉంటే అందులో 6 పోతాయి. సో అందువల్ల ఇదొక బలమైనటువంటి దెబ్బ ఇదే బోత్ బీఆర్ఎస్కు బీజేపీకి. అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలవడంతో మారిన రాజకీయ పరిణామాల వల్ల బీఆర్ఎస్ నష్టపోతుంది, బీజేపీ నష్టపోతుంది. అందువల్ల ఈ రెండు పార్టీలు లాభపడాలి అంటే ఉమ్మడిగా పోటీ చేయాలన్న ఆలోచన ఆ రెండు పార్టీల్లో కూడా చర్చ మొదలైంది. ఇంకా నిర్ణయం తీసుకున్నట్లేరు బీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ. ఎందుకంటే బీఆర్ఎస్కు పెద్ద అభ్యంతరం ఉంటుంది అనుకోను. ఎందుకంటే మనం చాలా ప్రాంతీయ పార్టీల చరిత్ర చూసాం, ఆర్జేడీ మినహా. నేను అనేకసార్లు చెప్పినట్లు దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీలు వివిధ సందర్భాల్లో బీజేపీతో కలిసినవి. ఈవెన్ బీఆర్ఎస్ కూడా తన మొదటి టర్మ్లో బీజేపీతో చాలా మోడీతో స్నేహపూర్వకంగా ఉండే. మిషన్ భగీరథ, హైదరాబాద్ మెట్రో లాంటివి ప్రధానమంత్రి మోడీయే ప్రారంభించారు. ఈవెన్ కరోనా సమయంలో కూడా మోడీని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, విపక్ష ముఖ్యమంత్రి ప్రశ్నిస్తే కేసీఆర్ చాలా కోపానికి కూడా వచ్చారు. అందువల్ల డిమానిటైజేషన్తో సహా అనేక వివాదాస్పద చట్టాలకు మోడీ ప్రభుత్వానికి, బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. ఈవెన్ వ్యవసాయ చట్టాల్లో కూడా చివరి నిమిషంలో వ్యతిరేకించారు తప్ప రైతులు ఏడాది పాటు పోరాడుతున్న ఏ బీఆర్ఎస్ ఎంపీ వెళ్ళి, కేసీఆర్ వెళ్ళి మద్దతు ఇచ్చింది లేదు. అందువల్ల మీరు 2014 నుంచి చూస్తే చాలా సందర్భాల్లో బీజేపీకి అనుకూలంగా బీఆర్ఎస్ వైఖరి తీసుకుంది. అందువల్ల ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో, అంతకుముందు ఉప ఎన్నికల సమయంలో తిట్టుకున్న రాజకీయాల్లో అది పెద్ద సమస్య కాదు. తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు మోడీని ఎంత తిట్టారు. బీజేపీ అమిత్ షా అసలు తెలుగుదేశానికి తలుపులు మూసేశాయని చెప్పిన వాళ్ళు ఇవాళ చంద్రబాబు నాయుడుతో చర్చలు జరపడం లేదా? అండ్ అక్కడ వైసీపీతో కూడా స్నేహం కలిగి ఉంటూనే టీడీపీతో చర్చలుతున్నారు. నితీష్ కుమార్తో ఎన్నిసార్లు అటు ఇటు జరిగింది. సో అందువల్ల రాజకీయాల్లో ఈ కొత్తగా ఏమి ట్రెండ్ కాదు. అందువల్ల బీఆర్ఎస్ వైపు నుంచి అభ్యంతరం ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్. అయితే బీజేపీలో మాత్రం ఒక అభ్యంతరం కొంతమంది నాయకులకు ఉన్నారు. ఆ అభ్యంతరం ఎందుకు అంటే బీఆర్ఎస్ పట్ల ఉన్న వ్యతిరేకత తమకు కూడా నష్టం కలిగిస్తుందేమని. అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న భావన ఉన్నందుకే బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్కు ఎక్కువ ర్యాలీ అయి తమకు నష్టం జరిగింది.
తమ ఓట్లు సీట్లు పెరిగినా తాము చూపాల్సిన ప్రభావం చూపలేకపోయాం అన్న భావన బాధ బీజేపీలో ఉంది. అందువల్ల బీజేపీలో ఒక వర్గం పూర్తిగా అంగీకరించిన సందర్భం లేదు. అయితే ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ధోరణి ఉంది. తెలుగుదేశంతో పొత్తును ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కూడా ఏకాభిప్రాయం ఏం లేదు. కానీ బీజేపీ లాంటి పార్టీలో జాతీయ నాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంటే మిగతా వారు రాష్ట్ర పార్టీల అభ్యంతరం చెప్పేది లేదు, చెప్పినా చేయగలిగేది కూడా ఏమీ లేదు. అందువల్ల బీజేపీలో భిన్నాభిప్రాయాలు ఉన్నా జాతీయ నాయకత్వం ఎన్డీఏను విస్తరించే క్రమంలో మొదలైంది. ఎందుకంటే బ్లాక్ బలపడకూడదు, కాంగ్రెస్ పార్టీ బలపడకూడదు అనేటువంటి ఏకైక వైఖరి బీజేపీది. అందువల్ల కాంగ్రెస్ ముక్త భారత్ లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న ఏ పార్టీతోనైనా కలుస్తుంది. అందువల్ల తెలంగాణలో కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థున్న బీఆర్ఎస్ను కలుపుకోవడం ద్వారా ఎన్డీఏను విస్తరించడానికి ఉపయోగపడుతుంది. రెండు పార్టీలు కలిస్తే అరిథమెటిక్గా మాత్రం అడ్వాంటేజ్ ఉంటుంది. కెమిస్ట్రీగా ఎంత అడ్వాంటేజ్ ఉంటుందనేది ప్రశ్నార్థకం. మళ్ళీ నిజంగానే బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే ఉన్న ఓట్లు కూడా పోతాయా అనే ప్రశ్న కూడా ఎదురవుతుంది. ఎందుకంటే హైదరాబాదులో మనం జిహెచ్ఎంసీకి జరిగిన ఒక ఉప ఎన్నికల్లో మనం చూసాం కదా. సో బీఆర్ఎస్ బీజేపీకి లింగోజిగూడలో పోటీ పెట్టకపోతే కాంగ్రెస్ గెలిచింది. ఆ రోజున కాంగ్రెస్కి ఈ రోజున కాంగ్రెస్ కూడా తేడా ఉంది. ఆ రోజు కాంగ్రెస్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 2 సీట్లే గెలుచుకొని చతికిలబడిన పార్టీ, ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ. అందువల్ల బీజేపీ బీఆర్ఎస్ కలుస్తున్నాయి అన్న భావన కాంగ్రెస్ పార్టీ కల్పిస్తేనే బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ పార్టీకి ర్యాలీ అయింది. అలాంటప్పుడు ఇప్పుడు కలిస్తే మరి కెమిస్ట్రీ ఎలా ఉంటుంది, దట్ హాస్ టు బి స్టడీడ్. అయితే బీఆర్ఎస్లో ఒక వర్గం వాదన ఏంటంటే మోడీ పట్ల ఉన్న సానుకూలత, 2024 ఎన్నికల్లో మోడీకి ఆల్టర్నేటివ్ లేకపోవడం, జాతీయ పార్టీల మధ్య పోరుంటే బీఆర్ఎస్ మార్జినలైజ్ అవుతుంది, ఇండియా కూటమి కాంగ్రెస్తో పోలిస్తే బీజేపీకి ఎన్డీఏకో ఫేవర్గా ఉంటుంది జాతీయ ఎన్నికలు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా బీజేపీ లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అని అనేక రాష్ట్రాల్లో రుజువైంది. కర్ణాటక, ఒరిస్సా, ఢిల్లీ, ఇలా అనేక రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అనేక రాష్ట్రాలు రుజువైంది. అందువల్ల బీజేపీతో కలవడం వల్ల మోడీ పట్ల ఉన్న సానుకూలత తమకు కూడా ఉపయోగపడుతుంది అనేది బీఆర్ఎస్ ఆలోచన. మరీ ముఖ్యంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే పోలరైజేషన్ జరిగితే బీఆర్ఎస్కు చాలా నష్టం. అందువల్ల ఈ లోక్సభ ఎన్నికల్లో కనుక సరైన ఫలితాలు చూపకపోతే పార్టీ తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. అందువల్ల తన ఉనికిని తన మనుగడను పదిలం చేసుకోవడానికి కూడా బీఆర్ఎస్కు బీజేపీతో కలవడం వల్ల కొంత పటిష్టత ఏర్పడుతుంది, బలంగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది అన్న భావన బీఆర్ఎస్లో కూడా వ్యక్తమవుతుంది. అయితే బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే పొలిటికల్ కెమిస్ట్రీ వికటించి ఓటర్లు ఇంకా వ్యతిరేకమవుతారన్న భయం మాత్రం ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్కు మైనారిటీ ఓటర్లు ఇప్పటికీ కూడా అధికంగా బీఆర్ఎస్కి వేస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కే మెజారిటీ ఓటు వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్కు ఉన్నటువంటి మైనారిటీ ఓటింగ్ను కొంత దెబ్బతీయగలిగింది. కర్ణాటకలోనైతే క్లియర్గా కాంగ్రెస్ వెనకాల ర్యాలీ అయింది. ఇప్పుడు కూడా మైనారిటీ ఓటు కాంగ్రెస్ వెనకాల ర్యాలీ అయ్యే అవకాశాన్ని కూడా కొట్టిపారలేము. ఈలోగా ఎంఐఎం కూడా కాంగ్రెస్ పార్టీతో షరతులతో కూడిన సహకారం అంటూ మాట్లాడుతోంది. అందువల్ల ఆ మైనారిటీ ఓటులో వచ్చే నష్టంతో పోలిస్తే మెజారిటీ ఓటర్లలో లాభం జరుగుతుంది. హిందుత్వ ప్రభావము, రామ్ మందిర్ ప్రభావము, మోడీ ప్రభావము కలిసి వస్తుందన్న ఆలోచన కూడా బీఆర్ఎస్లో ఉంది. అందువల్ల ఇది ఉభయ కుశలోపరి ఉంటుంది, విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుంది అని కూడా బీఆర్ఎస్లో బీజేపీలో కొంతమంది వాదన. కాదు, పొలిటికల్ కెమిస్ట్రీ విగడించి మరింత నష్టం జరుగుతుందని కొంతమంది వాదన. అందువల్ల ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ బీజేపీలు కలుస్తున్నాయి, పొత్తు పొడుస్తోంది అని చెప్పలేం. కానీ ఆ దిశగా చర్చ మాత్రం మొదలైంది, ప్రయత్నాలు మాత్రం మొదలయ్యాయన్నది రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.